హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఇండియన్ మార్కెట్ లో ఫ్లాగ్షిప్ రేంజ్ లో కాంపాక్ట్ సైజ్ లో ఏదైనా మొబైల్ ఉంది అంటే అది షియోమి నుండి మాత్రమే. రీసెంట్ గానే ఒక వీడియోలో చెప్పుకున్నాము, త్వరలోనే OnePlus నుంచి ఒక మినీ మొబైల్ రాబోతుంది అని. ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారంగా త్వరలో X200 Ultra తో పాటు X200 Pro Mini అయితే గ్లోబల్ తో పాటు ఇండియాలో కూడా తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇండియాలో కూడా మినీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతానికి కూడా సామ్సంగ్ లో కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ ఉన్నాయి, కానీ అంత బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండదు. కానీ OnePlus ఇంకా వివోలో అయితే పెద్ద బ్యాటరీస్ ఇస్తున్నారు. ఇంత చిన్న మొబైల్ లో ఇంత పెద్ద బ్యాటరీ ఎలా వస్తుంది అని డౌట్ వచ్చేలాగా ఉంది. మీకు కాంపాక్ట్ సైజ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కావాలి అనుకుంటే కనుక ఈ నెల గడిచేదాకా వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ లో 2 బ్రాండ్స్ నుంచి గుడ్ న్యూస్ అయితే వింటారు. వివో X200 Pro Mini విషయానికి వస్తే కనుక ఈ మొబైల్ చైనాలో డిసెంబర్ లోనే లాంచ్ అయింది. ఇక అక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువగానే పెట్టారు. మొబైల్ ఇండియాకి వస్తే ఏ స్పెసిఫికేషన్ తో వస్తుందో చూసాక ఎంత ప్రైస్ లో వస్తుందో అని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాం. మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. ఎవరు మీకు చెప్పని ఇన్ఫర్మేషన్ ని అందరికన్నా ముందుగా జెన్యూన్ గా చెప్తూ ఇంత కష్టపడుతున్న నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం కోరుకుంటున్నాను. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68, 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. 8.1 mm థిక్నెస్ తో వస్తుంది. 187 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. లైట్ వెయిట్ అని చెప్పొచ్చు అండ్ విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది కాబట్టి స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. 6.31 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ LTPO OLED డిస్ప్లే అయితే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ పరంగా అయితే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం సైజ్ తగ్గించుంటే బాగుండేది అనిపించింది. Dimensity 9400 ప్రాసెసర్ 3 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. 115 మీద రన్ అవుతుంది. 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ప్రాసెసర్ అయితే Antutu లో 30 లక్షల వరకు స్కోర్ చేయగలుగుతుంది. ఏ ఫీచర్స్ అయితే అన్ని ఉన్నాయి. సర్కిల్ టు సర్చ్ కూడా ఉంటుంది. వివో నుండి X సిరీస్ లో ఒక మొబైల్ వస్తుంది అంటే అది కెమెరా మొబైల్ అని చెప్పేసి బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి. మరి మిగతా స్పెసిఫికేషన్స్ బాగోవా అంటే బాగుంటాయి, కాకపోతే కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ ఉంటాయి. మిగతావి ఫ్లాగ్షిప్ రేంజ్ గా అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మోడ్ కూడా 50 MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే వాడుతున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT-818 సెన్సార్ అయితే వాడరు. OIS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ కెమెరా క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సెకండరీ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వాడారు. దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. డే టైమ్ లోను నైట్ టైమ్ లోను మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. ఫోటో కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ అయితే వాడారు. అది కూడా సోనీ IMX882 సెన్సార్ అయితే వాడారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. మంచి ఫోటోస్ అయితే వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా చక్కగా వస్తాయి. నెక్స్ట్ వరకు కూడా మ్యాగ్నిఫైడ్ జూమ్ చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వరకు కూడా పిక్చర్ క్వాలిటీ తగ్గకుండా మేనేజ్ చేస్తుందని చెప్తున్నారు. మాక్సిమం అయితే 100x వరకు కూడా జూమ్ చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ సెన్సార్, పెరిస్కోపిక్ సెన్సార్ ఒకేలాగా పనిచేస్తాయి, కానీ చూడడానికి వేరేలాగా ఉంటుంది. పెరిస్కోపిక్ సెన్సార్ వచ్చేసి ఇంత పెద్ద బాక్స్ లాగా వస్తుంది. బ్యాక్ సైడ్ ఇచ్చిన 3 కెమెరాలు కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాయి, కానీ మేజర్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ సైడ్ ఇచ్చిన ఈ 3 సెన్సర్లు కూడా వివో X200 లో చూసినవే, తేడా ఏం ఉండదు. బ్యాక్ సైడ్ కెమెరాస్ అన్నిటికీ కూడా జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే T-Star కోటింగ్ కూడా ఉంటుంది. డే అండ్ నైట్ ఏ కండిషన్ లో ఫోటోస్ తీసినా కూడా మంచిగానే వస్తాయి. రిఫ్లెక్షన్స్ అయితే ఉండవు. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. ఓవరాల్ గా ఇదొక ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరా మొబైల్, అందులోనూ కాంపాక్ట్ సైజ్ మొబైల్ కూడా. 5700 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 30 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాంపాక్ట్ సైజ్ లో 5700 mAh బ్యాటరీ ఇవ్వడం అంటే మంచి విషయం. OnePlus లో అయితే ఇంతకన్నా ఎక్కువ బ్యాటరీ వస్తున్నట్లుగా తెలుస్తుంది. వన్స్ అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ ని చైనాలో 55,000 కి అయితే తీసుకొచ్చారు. ఇండియాకి మాత్రం 65,000 to 70,000 మధ్యలో పెడతారు. అంటే చైనాలో ఆల్రెడీ వచ్చిన X200 మొబైల్ ని 51,000కి అమ్ముతే ఇండియాలో 61,000కి అయితే అమ్ముతున్నారు. 10,000 ఎక్స్ట్రా కదా. సో అలా చూసుకుంటే ఈ మొబైల్ కూడా ఒక 10,000 యాడ్ చేసుకుంటే 65,000 నుంచి 70,000 మధ్యలో అయితే పెడతారు. ప్రస్తుతానికి X200 Pro కి మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ని అయితే తీసుకొస్తారు. మీలో ఎంతమంది ఫ్లాగ్షిప్ రేంజ్ లో కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ తీసుకోవాలనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.